హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ కరోనా టైంలో మన ఇండియన్ గవర్నమెంట్ యాప్ లాంచ్ చేసిన ఆరోగ్య సేతు యాప్ గురించి చెప్పబోతున్నాను. అది ఎలా వాడాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది మనకు అనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. దానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. దీనికి ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ చేసి ఇందులో ఆరోగ్య సేతు అని చెప్పి టైప్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎంబీ చాలా తక్కువ ఉంటుంది, 5 MB లోపు ఉంటుంది, 3.4 MB ఉంటుంది. ఈ కరోనా టైంలో మనం కాపాడుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కరోనా ఉన్న వాళ్ళ డేటా అంతా ఈ యాప్లో గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. దాని ద్వారా కరోనా ఉన్న పేషెంట్ మొబైల్ ఫోన్లో ఖచ్చితంగా ఈ యాప్ ఉంటుంది. వాళ్ళు కనుక మీకు దగ్గరలోకి వస్తే మీకు అలర్ట్ వచ్చేస్తుంది. ఇందులో పలానా వాళ్ళ కరోనా పేషెంట్ మీకు దగ్గరలోకి వచ్చారు, అలాగే మీ ఏరియా సేఫ్గా ఉందా, ఏ జోన్లో ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయనేది కూడా మొత్తం ఇందులో తెలిసిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ లాంగ్వేజ్ ఏంటనేది మీరు ఎంచుకోండి. మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ ఇలా నొక్కుతూ ఉండండి. అలాగే రిజిస్టర్ చేసుకొని ఈ టర్మ్స్ అండ్ కండిషన్కి ఓకే చెప్పి మీకు అలౌ చేయాలి ఈ యాప్ని. నేను ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు అలౌ చేస్తున్నా లొకేషన్ని. వీటికి అంగీకరిస్తున్నాను కొట్టి అలౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టాక మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అది ఎంటర్ అయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్. ఇదే మన ఆరోగ్య సేతు యాప్ యొక్క ఇంటర్ఫేస్. చూడండి, ఇక్కడ మీరు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు అని వచ్చేస్తుంది. ఇక్కడ మన ప్రాంతంలో ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, 500 మీటర్స్ పరిధిలో ఎన్ని కేసులు ఉన్నాయి, 340 వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ఆరోగ్య సేతు యూజర్లకు గత 24 గంటల సెల్ఫ్ అసిస్ట్మెంట్ సెట్ తీసుకున్నారని వచ్చింది. ఒక ఆరోగ్య సేతు యూజర్ అనారోగ్యత గత 24 గంటల్లో. ఇద్దరు ఆరోగ్య సేతు 28 రోజుల్లో COVID-19 పాజిటివ్గా నిర్ధారించారు. 25 ఆరోగ్య సేతు వినియోగదారులు ప్రమాదంలో సానుకూలలు పరీక్షించారు. ఇలా మనకు 500 మీటర్లో ఎంతమంది ఉన్నారు, సేమ్ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ రేంజ్లో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది ఏ కండిషన్లో ఉన్నారనేది మనకి ఇందులో చూపిస్తుంది. అలాగే ఇందులో దానికి సంబంధించిన వివరాలనే ఉంటాయి. మనం మీడియా దీని గురించి, అలా COVID-19 అప్డేట్స్ అనమాట. మనకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందనేది, దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు ఉన్నాయనేది ఇందులో చూపిస్తుంది. అలాగే గ్రాఫ్ కూడా చూపిస్తుంది ఎలా ఉందనేది. కింద వచ్చేసి అన్ని రాష్ట్రాల యొక్క గణాంకాలు ఇక్కడ మనకు చూపిస్తాయి. కోవిడ్-19 అప్డేట్స్లో ఈ పాస్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ లేదు. ఈ పాస్ అంటే ఇదివరకు మన రాష్ట్రాల మధ్య మొన్నటిదాకా లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్లో రాష్ట్రాల మధ్య వెళ్ళటానికి ఈ పాస్కి కూడా ఇందులో అప్లై చేసుకోవడానికి ఇచ్చాడు. మనకైతే ప్రజెంట్ ఎవరైనా మీకు దగ్గరలో COVID-19 పాజిటివ్ ఉన్న వ్యక్తి కనుక వస్తే వాళ్ళ డేటా ఇందులో ఎంటర్ చేస్తారు హాస్పిటల్స్లో ఖచ్చితంగా. ఆ వ్యక్తి మొబైల్లో కూడా ఆరోగ్య సేతు యాప్ని ఇన్స్టాల్ చేసి అతను పాజిటివ్ అని చెప్పి వెబ్సైట్లో వాళ్ళు ఎక్కిస్తారు. అలా ఎక్కించినప్పుడు మీ దగ్గరలోకి వచ్చినప్పుడు మీకు అలర్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ అలర్ట్ రావడం వల్ల మీకు దగ్గరలో ఒక సింగిల్ వ్యక్తి ఉంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి, లేదంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు మీ పక్కగా వెళ్తే
పలానా వ్యక్తి అదే పాజిటివ్ ఉన్న వ్యక్తి మీకు దగ్గరలో ఉన్నాడని వస్తుంది. దాని ద్వారా మీరు ఆ ఏరియా నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఇంకా హెల్ప్ లైన్కి కాల్ చేయాలంటే 1075 దానికి సంబంధించిన డేటా ఉంటుంది. ఆరోగ్య సేతు యాప్ అనేది ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇది మనకు దగ్గరలో కోవిడ్ పేషెంట్లు వచ్చి ఉంటే దగ్గరగా వాళ్ళ వివరాలని మనకు అలర్ట్ చేస్తుంది, మీ దగ్గరలో కోవిడ్ పేషెంట్ ఉన్నాడని. కాబట్టి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసుకొని ఈ రకంగా మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీకు దగ్గరలో ఎన్ని కేసులు ఉన్నాయి, మీ ఏరియాలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఇందులో ఉన్న డేటా అంతా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా ఉన్న కేసులు, మీ ఏరియాలో ఉన్న కేసులు, మీ రాష్ట్రంలో ఉన్న కేసులు, అన్ని కేసుల గురించి మీరు ఇక్కడ అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇది అనేది ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ ఆరోగ్య సేతు యాప్ ఉండాలని కండిషన్ పెట్టింది. మొబైల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర యాప్ కంపల్సరీ ఉండాలి. ఈ యాప్ లేకపోవడం కూడా ఇప్పుడు నేరంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకొని దీనివల్ల మీ ఆరోగ్యాన్ని కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఈ ఆరోగ్య సేతు యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. దీని ద్వారా మనం కోవిడ్ బారిన పడకుండా రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.